నమస్కారం. బి న్యూస్ ఛానల్‌కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం గాజువాక బీసీ రోడ్ 65 వార్డులో నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పైన, సంక్షేమం పైన, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం పైన ప్రజలకు తెలియజేయడానికి డోర్ టు డోర్ క్యాంపింగ్ నిర్వహించడం జరిగింది. సుమారు 45 రోజుల పాటు మా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను తెలుసుకుని పార్టీ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గాజువాక నియోజకవర్గం పరిశీలకులు శ్రావణ్ కుమార్, గాజువాక సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు, వార్డు మెంబర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తి సందర్భంగా గాజువాకలో లాంఛనంగా అదేవిధంగా పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారిని ఎదురుమని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా గాజువాక ఇన్ఛార్జ్ అయిన సివిల్ సప్లై డైరెక్టర్ గారు ప్రసాద్ శ్రీనివాస్ పరిస్థితి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మనం గమనించాలి. మరి ఉద్యోగాలు కావాలి, మన బిడ్డలకు ఏం కావాలి? ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో చేసుకున్నటువంటి అభివృద్ధి పైన, అలాగే సంక్షేమం పైన, గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం పైన మరి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుట్టామండి. మరి ఈ కార్యక్రమం సుమారు 45 రోజుల పాటు మా కార్యకర్తలందరూ కూడా ఇందులో పాల్గొని పూర్తి చేస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకొని అది మళ్ళీ మా పార్టీ దృష్టికి తీసుకొచ్చి ముందుకి ఏ విధంగా వాటిని పరిష్కారం చేయాలన్న దాని మీద కూడా ఆలోచన చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ రోజు నుంచి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా కూటమి పార్టీ చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, అలాగే కేంద్రం అందిస్తున్నటువంటి సహకారాన్ని, మిత్రపక్షాలు అందిస్తున్నటువంటి చేయూతిని ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుంది. అలాగే మా మిత్రపక్షాలైనటువంటి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వారు కూడా మరి ఈ కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుడతారు. అయితే ముందుగా మేము చేస్తున్నాం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. గత 1 ఏడాది కూడా చేసాం, 1 ఇయర్ పూర్తయినటువంటి సందర్భంలో. అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఇంకా కల్పిస్తూ, ఇంకా వారికి ఆ భరోసాని ఇస్తూ మేము ముందుకు వెళ్తాం. అలాగే ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే వాళ్ళ దగ్గర ఆ విషయాలను తెలుసుకుంటాం. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా దీంట్లో చురుగ్గా పాల్గొని క్షేత్రస్థాయిలో అభివృద్ధి పైన, 2 ఏళ్ళు జరిగినటువంటి అభివృద్ధి పైన ప్రజలకు తెలియజేస్తుందిగా కోరుచున్నామండి. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. దాని నిమిత్తం ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు సొంత నియోజకవర్గంలో ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది.
దాని నిమిత్తం 65వ వార్డులోని ఈరోజు ఇంటి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ 2 సంవత్సరాలుగా మన కూటమి ప్రభుత్వం చేసినటువంటి విజయాల్ని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటే ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కార మార్గాలు వెతికేటువంటి కార్యక్రమం ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఏదైతే కార్యక్రమాలు చేసే ముందు ఈరోజు మనం మాట్లాడుకున్నట్టయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఈరోజు గాజువాక నియోజకవర్గంలో జరిగే ప్రజలే వాళ్ళంతటా వాళ్ళే చెప్పేటువంటి సందర్భం ఈరోజు ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా రానున్న కాలంలో ఇతర పార్టీలు వచ్చి మోసపూరిత మాటలు చెప్పేటువంటి ఒక అవకాశం ఉంది. అవకాశం నుంచి ప్రజల్ని కాపాడేటువంటి బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దలు గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గాజువాక అబ్జర్వర్ అయిన శ్రావణ్ కుమార్ గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాస్ గారు, ఇది లాంఛనంగా ప్రారంభం చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు, మా వార్డుకి ఇచ్చినందుకు వారు ముగ్గురికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ కార్యక్రమం 45 రోజులు రాష్ట్ర అధ్యక్షులు వారు మాకు ఇచ్చారో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళలతో మాట్లాడి ఈ కార్యక్రమంలో నిమగ్నమై 65వ వార్డు టీడీపీ శ్రేణులందరూ కూడా దీనిలో ముందుకు వెళ్తారని మాటిస్తూ ఏదైతే డెవలప్ చేసినామో అవన్నీ కూడా గుర్తు చేసి, సంక్షేమం కూడా గుర్తు చేసి, ఇతర ఏమైనా ఇబ్బందులు ఉంటే అన్ని నాయకుడి దృష్టికి తీసుకువెళ్ళి మళ్ళా పరిష్కరించే మార్గంలో ముందుకు ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. గతంలో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి, పోరాటాలకు తెలుసు, ఉద్యమాలకు తెలుసు, పల్లాసం గురించి నాకు తెలుసు. అయితే ఆ రోజు పార్టీలో జాయిన్ అవుతాడు. ఒక గంటలో ఇక్కడే చాలా మంది ఓటుకుంటున్నారు ఉన్నారు. ఆ కొండలో ఎప్పుడో తీసారు వైసీపీ జాయిన్ అయ్యకు వచ్చారు. నేను ఎలాంటి దగ్గర ఉండలేను. నాకు పల్లాసి మంచి వ్యక్తి కనుక నేను ఆ పార్టీలో పల్లాసి దగ్గర ఉంటాను, ఆయనతో కూడా నడుస్తాను. ఆయనతో మంచి వ్యక్తితో నడవకుంటారని గుర్తించి మరి ఇక్కడ నీటి ఎక్కడైతే ఇప్పుడు మన ఇండియా దగ్గర కొండలు తీశారు. మా రాంబేకాలు వచ్చే దగ్గర నుంచి ఒక గంటలో 2000 మంది కూర్చోబెట్టి 2000 మందికి రాంబేకాలు అందరూ కూడా కూర్చోబెట్టి ఆయన సమక్షంలో మన పల్లాసిన సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యాం. నదిలో అన్నా క్యాంటీన్ భోజనం తెలుగుదేశం పార్టీ పెడితే అన్నా క్యాంటీన్ భోజనం వద్దని పెట్టారు. ఈ వైసీపీ, ఈ గొడ్డల పార్టీ ఇక్కడ నదిలోడు ఇక్కడ ఎన్టీఆర్ దగ్గర చాలా మంది మా వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా, మా వార్డు పంచాయతీలు కూడా నది రోడ్డు మీద అన్నా క్యాంటీన్ భోజనం పెట్టి ఇక్కడే పెట్టాం. కేసులు పెడతాం, బెదిరించినా అదిరించినా ఎక్కడ భయపడి మా సార్ ఒకటన్నారు ఎమ్మెల్యే గారు, వాసు నీ వెనకాల నేనన్నా నువ్వు భయపడతావు, మన ప్రభుత్వం వచ్చాక నీ కేసులు తీసే బాధ్యత నేను చూసుకుంటున్నాం, భయపడతాను. పోలీసులు ఎక్కడో నీ తప్పు చేయకుండా 100 మంది 50 మంది ఏదో ఉగ్రవాదం చూసినట్టే. కానీ ఈరోజు చూసారా ఎంత చక్కటి కార్యగా మా తెలుగుదేశం పార్టీ వచ్చాక ఈరోజు నేను పల్లాసింగ్ గారు అంతా మేము నడిస్తే మా వార్డులో ఈవేళ కమ్యూనిటీ మా వార్డులను చూసుకుంటాం. కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుంచి రోడ్డు దగ్గర నుంచి డ్రైన్ దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి అశోక్ నగర్ కానీ రోడ్డు దగ్గర డ్రైన్లు కానీ అన్ని ప్రతి ఒక్క రోడ్డు అయిపోతే ఎక్కడ కూడా వదలలే. మీ పల్సర్ సింగ్ గారు నమ్మనాన్ని. సో మీరందరూ కూడా వార్తా విశేషాలు కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ అయినటువంటి బీ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో మీరందరూ కూడా చూడగలుగుతారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్నైతే ఎంతగానైతే సపోర్ట్ చేశారు. సో మా మిత్రులు కూడా మీరందరూ అలాగే సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.